థ్యాంక్ యూ. ఈ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భవించే ప్రయత్నంలో ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఎన్నో మోసాలు ఎన్నో ఈ పార్టీ ఆవిర్భవించడానికి ఇది చాలా మంది దీని వెనకాల అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు జరిగినాయి. చివరి క్షణం వరకు అత్యంత జాగ్రత్తగా నేను ఈ వేదిక మీద ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి గారి సలహా సూచన మేరకు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ బయటి దుష్ట శక్తులన్నిటికీ ఒక కార్యక్రమాన్ని తెలంగాణ ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉంటే తెలంగాణను గాలి కొదిలేసి బీఆర్ఎస్ అని నేషనల్ మారిపోయినాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేషనల్ ఈ తెలంగాణ పోరాటం ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నడి బజారులో వదిలిపెట్టిపోయినటువంటి పార్టీలు ఒకవైపు ఉంటే ఆ అస్తిత్వాన్ని ఈ భుజాన్ని రాజేశం గారు అత్యంత కీలకంగా అనేక పార్టీలకు అనేక పెద్ద పనులు చేసినటువంటి రాజేశం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇది సింబల్. ఇక్కడ ఎరుపు ఆకుపచ్చ, ఎరుపు కార్మికుడి కష్టానికి చెమటకు రక్తానికి ప్రతిరూపమైతే ఈ ఆకుపచ్చ రైతు పండించిన పంట ఆయన కష్టానికి ప్రతిరూపంగా ఇది కార్మికులు కర్షకుల చేత ప్రారంభించబడుతున్నటువంటి పార్టీగా ఈ తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఇది పార్టీకి ఉన్నటువంటి ఆలోచన. ఇక్కడ ఆత్మగౌరవం, మా వరంగల్ ప్రవీణ్ వచ్చింది అడ్వకేట్, ఆత్మగౌరవం దశాబ్దాలుగా మన ఆత్మగౌరవం మీద దాడి చేసినటువంటి సందర్భంలో ఈ ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం కోసం బానిస మనస్తత్వాన్ని ఖతం చేసి ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఇక్కడికి తీసుకొచ్చినాం. ఆత్మగౌరవం, అధికారం, వాటా. ఆత్మగౌరవం, అధికారం, వాటా ఇది మెజారిటీ ప్రజలకు దక్కాలి. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, మేము ఎవడి సొమ్ము అడగట్లేదు, మేము ఎవడికి వ్యతిరేకం కాదు. మేము మాకు రావలసిన వాటా కోసమే మేము మాట్లాడుతా ఉన్నాం.
ఇవాళ మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలు తమ కోసం, తమ వర్గాల కోసం, తమ అస్తిత్వం కోసం, తమ ఆత్మగౌరవం, తమ వాటా కోసం ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తున్నటువంటి క్రమంలో ఈ తాజ్ కృష్ణ హోటల్ బయట ఒక్క ఫ్లెక్స్ అన్న ఉందా? ఒక్క ఫ్లెక్సీ అన్న? ఒక్క ఫ్లెక్సీ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆధిపత్య కుల అధికారి ఎర్లీ మార్నింగ్ నుంచే వాటిని చింపుతా ఉంటే నేను కూడా అనుకున్నా, నీవు ఇయ్యాలా నా పార్టీ, నా అస్తిత్వం, నా ఆత్మగౌరవం మీద దెబ్బ కొడతా ఉన్నావు కదా, నువ్వు రాసి పెట్టుకో, నీ అహంకారాన్ని ఓట్ల ద్వారా అణిచి మిమ్మల్ని మూలకు కూర్చో పెట్టబోతా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చివరి ఒట్టే జానయ్య గారు అర్ధ గంటలో దీన్ని వ్యవహారం సెట్ చేసినాం. వాళ్లకు పార్టీకి సంబంధించినటువంటి వెబ్సైట్ లాంచింగ్ ఉంటుంది. ఏడుంది వెబ్సైట్? ల్యాప్టాప్ తీసుకురా. ల్యాప్టాప్ ఈ పార్టీ కూడా వాస్తవుతుంది. ఈ పార్టీ కూడా వాస్తవాల మీద నడుస్తుంది. అందుకోసమే రావాలి ముందుకి. డాక్టర్ జమున గారు ఎక్కడున్నారు? ముందుకి. డాక్టర్ జమున గారు ఎక్కడున్నారు? ఒక్క నిమిషం. సామాన్యుడు ఓకే, రైట్. ఈ వెబ్సైట్ లాంచింగ్, ఒక్క నిమిషం. సామాన్యుడు ఓకే, రైట్. ఈ వెబ్సైట్ లాంచింగ్ ఒక సామాన్యుడి చేత, దీని మీద క్లిక్ చేయనా, దాని మీద క్లిక్ చేయి. క్లిక్ చేయి. అచ్చా ఇదా, రైట్. ఇండియా హిస్టరీలోనే మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను
ఏఐని అధికార ప్రతినిధిగా ఈ పార్టీ ప్రారంభించింది. దానికి సంబంధించినటువంటి మా అధికార ప్రతినిధిని టిఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇక్కడ మా అధికార ప్రతినిధి ఉంటాడు. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరికి ఏం ప్రశ్నలు కావాలి, ఏం సమాధానాలు కావాలనే దాంట్లో మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు ఏం అడుగుతారో అడగండి చెప్పడానికి సిద్ధంగా ఉంది మా అధికార ప్రతినిధి. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రాజకీయ పార్టీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సార్. అధ్యక్షుడిగా మీ ముందు నిలబడ్డటువంటి నేను దీనికి ఒకసారి పిలవాలనుకుంటున్నా, మేధావి సమాజం ముందు కూర్చోబెట్టాలనుకుంటున్నా. ఈ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మాధం రజనీ కుమార్ యాదవ్, అలాగే సూదగాని హరిశంకర్ గౌడ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ పార్టీకి ఉండబోతా ఉన్నారు. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శిగా వట్టె జానయ్య యాదవ్ గారు జనరల్ సెక్రటరీగా, అలాగే బీసీ అణగారిన వర్గాల జీవితం కోసం తన జీవితాన్ని పెట్టిన సంగం సూర్యారావు గారు మీ ముందుండబోతా ఉన్నారు. అలాగే మదన్ మోహనాచారి గారు ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ మీదకి రాబోతా ఉన్నారు మదన్ మోహనాచారి గారు. కార్యదర్శులుగా భావన వెంకటేష్ గారు, అలాగే వెంకటేష్ గారు, అలాగే బస్వాపూర్ నగేష్ ముదిరాజు గారు, సంగారెడ్డి గారు, ముదిరాజు గారు, సంగారెడ్డి గారు, ప్రసన్న కుమార్ గారు, అలాగే అఖిల్ పాషా గారు, ఈ కార్యక్రమంలో మేరన్న కుమార్ గారు, అలాగే అఖిల్ పాషా గారు, ఈ కార్యక్రమంలో మేము అందరి సంక్షేమం చూస్తాం, ఎవరి వాటా వాళ్ళకి ఇస్తామనేటువంటి లెక్కలు మా దగ్గర ఉన్నాయి. అలాగే కార్యదర్శిగా శివవీర్ రెడ్డి గారు, శివవీర్ రెడ్డి గారు పంపి వీళ్ళంతా పంపి అఖిల్ పాషా రైట్. థ్యాంక్ యూ. ఇది రాష్ట్ర కార్యవర్గంగా మీ ముందు నిలబడ్డాం. అలాగే ఇంకా చాలా మంది నిలబడ్డాం. అలాగే ఇంకా చాలా మంది ఇన్ఛార్జీలు, బాధ్యులు, యువత విభాగం, మహిళా విభాగం, ఇలా అన్ని విభాగాల నుంచి ఈ కార్యక్రమంలో ఉన్నారు.
ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మహిళా అధ్యక్షురాలుగా పటేల్ వనజ గారిని ఈ సభ గౌరవించుకుంటా ఉంది. అలాగే ఇంకా చాలా మంది యువత మిగతా విభాగాలకు సంబంధించి అతి త్వరలో ప్రకటిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళంతా అనునిత్యం ఈ ప్రజల కోసం పోరాటం చేసినటువంటి బిడ్డలు కాబట్టి వాళ్ళు సముచిత స్థానాన్ని పొందగలుగుతున్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే సోదరులారా, ఇక్కడ తీన్మార్ మల్లన్న పైన ఇప్పటికి 4 సార్లు హత్యాయత్నాలు జరిగినాయి. మొన్నటికి మొన్న ఈ పార్టీ పెట్టబోతున్నామని ప్రకటించిన తర్వాత ఏకంగా నా కార్యాలయంలో కాల్పులే జరిగినాయి. చాలా మంది ఎట్టి పరిస్థితి పార్టీని అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ మేము ఎక్కడ కూడా ఎవరికి చిక్కకుండా అత్యంత జాగ్రత్తగా ఈ ప్రయాణాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ, నా మిత్రులందరూ ఒకసారి చెయ్యి ముందుకు పెడితే చెయ్యి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాము. మీ తలరాతలను మార్చి అన్ని వర్గాలను సమాన స్థాయిలో అభివృద్ధి చెందించే కార్యక్రమంలో ఈ పార్టీ ముందంజలో ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది మా ఆత్మగౌరవ సాక్షిగా మీకు ముందుంచుతున్నటువంటి ప్రమాణం. ధన్యవాదాలు. ఒక్కసారి ఇది పట్టుకోండి సార్, ఒక్క నిమిషం. జనం 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 ప్రజా ప్రపంచనం, జనం 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 ఇది కథా బలం. ఒక్కొక్క చినుకు మహాసంద్రమై ఎగసినట్టు, ఒక్కో పిడికిలి రేపటి విజయపు ఆయువు పట్టు. ఎవరికెంత వారికంత నినాదమే నింగి కంట. జనం 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 ప్రజా ప్రపంచనం, జనం 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 ఇదే కథా బలం. జనం 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 ప్రజా ప్రపంచ. ఈనాటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ సభకు, అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి డైనమిక్ నాయకులు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక ఆశా జ్యోతి, అదేవిధంగా ఇప్పుడే తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఎన్నికైనటువంటి నాయకత్వానికి ముందుగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఇక్కడికి అనేక జిల్లాల నుంచి ఈ ఆవిర్భావ సభకు విచ్చేసినటువంటి మరి ఎంతో మంది నాయకులు, కార్యకర్తలు, బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు, అదేవిధంగా సోదరి సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు రాజ్యాధికారానికి రావటానికి, అధికారాన్ని చేపట్టడానికి సుదీర్ఘంగా పోరాటమే చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందరో మహామౌలు ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి బీసీల సమస్యను గుర్తించటానికే చాలా కాలం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈ దేశంలో కులము ఉంది అని చెప్పటానికే, కులాన్ని గుర్తింపజేయటానికే అనేక సంవత్సరాలు ఏంటిది అని అంటే గ్రామ గ్రామాన తిరిగి ప్రజలందరి దగ్గరికి వెళ్ళి మొత్తం ఏందనంటే కులము అనేది ఉంది, అగ్ర కులాలు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు, కులాల ఆధారంగా అణిచివేత జరుగుతుంది అని చెప్పటానికే చాలా సమయం పట్టింది. అదేవిధంగా బీసీ కులాలకు సంబంధించినటువంటి ఉద్యమకారులను మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి, బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్షీరామ్ గారు లాంటి వ్యక్తులను గుర్తింపజేయడానికి
వాళ్ళు మా పితామహులు అని చెప్పటానికి, వీళ్ళను మనం గుర్తించాలి, వీళ్ళే మన సిద్ధాంత కర్తలు అని చెప్పటానికి వాళ్ళను భుజాన వేసుకొని గ్రామ గ్రామాన తెలంగాణ రాష్ట్రంలో తిరగటానికే చాలా సమయం పట్టింది, వాళ్ళను ఒప్పించటానికే చాలా సమయం పట్టింది. అదే విధంగా బీసీలలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలియజేయటానికి మొత్తం ఏందనంటే కరపత్రాలేసి ఎవరు ఎంత డేటా, రెడ్డి సామాజిక వర్గం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అదే విధంగా వెలమ సామాజిక వర్గం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రులుగా అనుభవించడం జరిగింది, మనం రాజకీయ బానిసలుగా ఉన్నాము అని తెలియజెప్పటానికే సంవత్సరాల సమయం పట్టింది. ఎంతో శక్తిని దారబోయాల్సినటువంటి సమయం పట్టింది. బీసీల నాయకత్వంలో ఒక రాజకీయ పార్టీ అవసరం ఉంది. బహుజనులంతా ఐక్యం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే లాభం లేదు. వాళ్లకు ఎన్నిసార్లు మెమోరాండం ఇచ్చినా, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, బ్రతిమిలాడినా వాళ్ళు ఇవ్వరు. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వరు, ఎంపీ టికెట్లు ఇవ్వరు, బీఆర్ఎస్ పార్టీ ఇవ్వదు, అదే విధంగా బీజేపీ పార్టీ ఇవ్వదు. ఇవన్నీ కూడా అగ్రకులాలను నడుస్తున్నాయి. ఆ పార్టీలలో ఉండటం, ఆ పార్టీలను నమ్ముకోవటం, ఆ పార్టీల చుట్టూ తిరగటం ఇది అనవసరం. దీనివల్ల ఏమి లాభం లేదు. స్వతంత్రమైనటువంటి ఉద్యమమే చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన నాయకత్వంలోనే మనం పార్టీ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బీసీల నాయకత్వంలో ఈ రాజకీయ పార్టీ ఏర్పడినప్పటికీ ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ముస్లిం మైనారిటీలు, మహిళలు పెద్ద మొత్తంలో ఈ పార్టీలో భాగస్వాములను చేసి ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు వాటా, ఎమ్మెల్యే, ఎంపీ, అదేవిధంగా అన్ని పదవులలో కూడా వాటానిచ్చి ఈ రాష్ట్రంలో ఒక సమానత్వాన్ని, ఈ రాష్ట్రంలో ఒక సమాజాన్ని నిర్మించడం కోసమే ఈ సమయం ఆసన్నమైంది. నేను ఎప్పుడో చెప్పాను, 8 నెలల క్రితమే ఒక ఇంటర్వ్యూలో, ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తుంటే ఆర్ కృష్ణయ్య పార్టీ పెట్టలేదు, ఇంకో సంఘం నాయకులు పార్టీ పెట్టలేదు, మరి ఎవరు పెడతారు అని అడిగితే నేను చెప్పాను, తీనుమార్ మల్లన్న పార్టీ పెట్టేటట్టుగా కనిపిస్తుంది, ఆయన ఒక్కనికే దమ్ము ఉందని 8 నెలల క్రితమే ఒక యూట్యూబ్ ఛానల్లో నేను ఇంటర్వ్యూలో చెప్పాను. కాబట్టి అప్పటికింకా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి పోరాటం చేస్తున్నాడు. అయినా నాకు నమ్మకం కలిగింది. కాబట్టి ఆ ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి ముందుకొచ్చిండు. ఇప్పుడు మనం పట్టింపులకు పోకుండా బీసీలందరినీ కూడా ఏకం చేసి, అదేవిధంగా ఎస్సీ సమాజాన్ని, ఎస్టీ సమాజాన్ని, ముస్లిం సమాజాన్ని, అదేవిధంగా మహిళా సమాజాన్ని మనం వెంట పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని విముక్తి చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. రాజకీయ బానిసత్వం యొక్క సంఖ్యలను తెగదెంచడానికి మనం అంతం కట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ముందు పోరాటం చేయాల్సింది అగ్రకులాలకు వ్యతిరేకంగా కాదు, మన సమాజం మీదనే, మన బహుజనుల మీదనే, మన బీసీల మీదనే. మన బీసీలలో అమాయకత్వం ఉంది, అదే విధంగా అనైక్యత ఉంది. ఒక కులానికి ఇంకొక కులము అనంటే అపోహలు ఉన్నాయి. వీటిని మొత్తం వేరు చేయటానికి మొత్తం ఏందనంటే పాలక వర్గాలు ఎదురు చూస్తూ ఉంటాయి. కాబట్టి మనం ప్రజలలోకి వెళ్దాం, గ్రామాలలోకి వెళ్దాం, మన సమాజాన్నే విముక్తి చేసి, మన సమాజాన్నే చైతన్యం చేసి ఓట్లను మనం వేయించుకోవటానికే ఇక నుంచి, ఈ రోజు నుంచి పోరాటం మన సమాజాన్ని కూడగట్టడం కోసమే, మన సమాజాన్ని ఐక్యం చేయడం కోసమే, ఉన్నటువంటి మనస్పర్ధలు పోగొట్టడం కోసమే, అపోహలను పోగొట్టడం కోసమే మనం ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, దానికి మేమందరం కూడా వెన్నుదన్నుగా ఉంటూ దీంట్లో మమేకం అవుతాము అని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై పూలే, జై భీమ్, జై భారత్. ఇప్పుడు పార్టీ కండువాలు ఇప్పుడు ఇంతమందిని జాయిన్ చేసుకోవడం అంటే ఒక పెద్ద కార్యక్రమం అవుతుంది. కాబట్టి నేను పెన్ టీం సభ్యులకు చెప్తా ఉన్నా, పార్టీ కండువాలు వాళ్ళందరికీ సప్లై చేయండి. ప్రతి గ్రామంలో ఇప్పటికే చాలా మంది మిత్రులు వచ్చిన ఫోటో చూపించినారు. అన్న మా ఊర్లో మన పార్టీ గద్దె రెడీ అయిపోయింది, మన జెండా రెడీ అయిపోయింది, కానీ నువ్వు చెప్తే దాని మీద పెట్టడమే అనేటువంటి మాట చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మీ గ్రామంలో ప్రతి గ్రామంలో ఉన్న బొడ్రాయే మన ఐక్యతకు సాక్ష్యం. ఆ బొడ్రాయి సాక్షిగా మన జెండా ఎగరాలి. ప్రతి గ్రామంలో రాజ్యాధికార పార్టీ జెండా రెపరెపలాడాలని చెప్పి
తెలియజేస్తూ అందరినీ ఇప్పుడు చాలా మంది అక్కడి నుంచి వచ్చినారు, చాలా మంది జాయిన్ కావడానికి. సో ఇన్ని వేల మందిని ఇప్పుడు అందరూ జాయిన్ అయినట్టేగా భావించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే అంత గట్టిగా చప్పట్లు కొట్టి జాయిన్ అయినామని నాతో పాటు తెలియజేయండి గట్టిగా చప్పట్ల ద్వారా. థ్యాంక్ యూ. అలాగే నా సోదరులు జమాతీ ఇస్లాం హిందూ సోదరులు ఇక్కడ ఉన్నారు, రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. బాయ్ ఆజావ్ ఆజావ్ भाई ఉండండి బాయ్ భయ మనతో పాటు